దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, ఏమని చెప్పి ఓటు అడుగుతున్నారు మిమ్మల్ని అందరినీ? మీ ఇంట్లో మంచి జరుగుంటే నాకు ఓటేయండి అంటున్నాడు. అవునా? అసలు వాళ్ళ ఇంట్లోనే మంచి జరగలేదని ఇద్దరు చెల్లెలు రోడ్డు మీద తిరుగుతున్నారు. అవునా కాదా? మరి వాళ్ళ ఇంట్లో చెయ్యని మంచి మీ ఇంట్లో ఎక్కడి నుంచి చేస్తారు అసలు? అవునా? ఇంకోటి ఏమన్నాడు, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాస్ సింక్ లో ఉండాలి అన్నారు. అవునా? కానీ ఫ్యాన్ ఎంతలో ఉండాలి? 4లోనో 5లోనో ఉండాలి. అవునా కాదా? మనమే తెలియక లాస్ట్ టైం 150లో పెట్టాం, అందుకే కరెంటు బిల్లులు అన్ని పెరిగిపోయింది. కాబట్టి ఈసారి ఫ్యాన్ రెగ్యులేటర్ మొత్తం తగ్గించి 4లోనో 5లోనో పెడదాం. ఓకేనా? ఇంకోటేమంటారు, సినిమా సింగిల్ గా వస్తుంది, మీరందరూ కలిసి వస్తున్నారు అంటున్నాడు. అవునా? ఇప్పుడు మన ఇంట్లో ఒక దొంగ పడితే నలుగురు కలిసి తరిమి కొడతావా లేదా? మరి రాష్ట్రంలో ఇంతమంది గజ దొంగలు పడితే తరిమి కొట్టాలా లేదా? కొట్టాలంటే కలవాలా లేదా? అందుకే కలిసి వస్తున్నారు. అవునా కాదా? మరి ఇంత ఎండల్లో ఏమాత్రం ఎండను లెక్క చేయకుండా అలుపెరగకుండా 2 గంటల ఊరేగింపులో పాల్గొని అడుగడుగున నీరాజనాలు పలికిన ప్రజలకు కానీ 3 పార్టీల నాయకులు కార్యకర్తలకు కానీ మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేంది. ఇంత పెద్ద ఎత్తున మీరు చూపించిన ఉత్సాహానికి 5 సంవత్సరాలు మీరు గెలిపించిన తర్వాత మీకు సేవ చేసుకుని మీ రుణం తెచ్చుకుంటానని చెప్పి మాటిస్తూ, మరి చాలా పవిత్రమైన మంచి రోజు, అంతా ముహూర్త ప్రకారం ఈరోజు నామినేషన్ వేసాం. ఒక చిత్తశుద్ధితో ప్రజలకు ఏదన్నా మంచి చేయాలన్న సంకల్పంతో పొత్తు పెట్టుకున్న జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఆశయాలను ఎక్కడా ఒమ్ము చేయకుండా మా పార్టీ పెద్దలు ఏదైతే దిశ నిర్దేశించారో దాన్ని డీవియేట్ అవ్వకుండా ప్రజలకు సేవ చేస్తానని చెప్పి ప్రమాణం చేస్తూ, మరి ఎంతో ఊర్లో తిరుగుతున్నప్పుడు 5 సంవత్సరాల నుంచి వైసీపీ అరాచకాలకి విసుగు చెందిన ప్రజలు నీరాజనాలు పడుతూ ఉన్నారు. కక్ష సాధింపు చర్యల్లో కానీ, వాళ్ళ భూములు కొట్టేయటం కానీ, ల్యాండ్ పూలింగ్లో విపరీతంగా అవకతవకలు కానీ, పేదవాడికి ఇచ్చే భూములు సెంటు స్థలంలో జరిగిన అవకతవకలు కానీ, జేఎన్ఎన్ఆర్ఎం అవ్వచ్చు, టిడ్కో అవ్వచ్చు, ఇళ్లలో జరిగిన అవకతవకలు కానీ, ప్రతి వాడికి అడుగడుగున కష్టాల కడలి చేశారు 5 సంవత్సరాల నుంచి. ల్యాండ్, శాండ్, వైను, మైను అని చెప్పి ఏది వదలకుండా అన్ని వనరులు మింగేసిన ఈ ప్రభుత్వం ఎప్పుడు దించాలా, ఎప్పుడు బుద్ధి చెప్పాలని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా 20 రోజుల్లో బ్రహ్మాండం వంటి తీర్పును ఈ రాష్ట్ర ప్రజలు ఇవ్వబోతూ ఉన్నారు. పెందుర్తిలో అయితే మేము ఇప్పటికి 20% ప్లస్లో ఉన్నాం సర్వేల్లో. అంటే ఇంకా అది రోజు రోజుకి పెరుగుతుంది తప్ప గత ఎమ్మెల్యే కానీ గత ప్రభుత్వం కానీ చేసిన తప్పిదాలన్నీ కూడా, నిన్ననే ఒక మీడియా మిత్రుడు ఒక ఆయన అంటా ఉన్నాడు, మిమ్మల్ని గెలిపించేది వైసీపీ అనండి అని. ఆ విధంగా ప్రజల్లో ఇసిగి వేశారున్నారు. వాలంటీర్స్ని ఎంత ఘోరంగా వాడుకుని ఇప్పుడు ఆయన ఉద్యోగాలకు రాజీనామా చేయమంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 5,000 10,000 చేస్తాం జీతం, క్వాలిఫైడ్ ఉంటే గవర్నమెంట్ ఉద్యోగాల్లో తీసుకుంటామని చెప్పి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.